లడ్డూ వివాదంలో వైవి సుబ్బారెడ్డికి చుక్కెదురైంది. వ్యతిరేక కథనాలు, పోస్టుల మీద స్టే ఇవ్వాలంటూ వైవి సుబ్బారెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో స్టే ఇవ్వడం కుదరదంటూ ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే రేపు 29కి ఏదో వాయిదా వేసినట్లుంది. ఇప్పుడు తన పైన వ్యతిరేక కథనాలు రాకూడదు, తన ఏదో ఇమేజ్ ఏదో డ్యామేజ్ చేస్తున్నారంటూ సుబ్బారెడ్డి, మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్, టిటిడి బోర్డు మాజీ చైర్మన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళినట్టున్నారు. ఇక్కడ ఇష్యూ ఏంటి? ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే అది కోట్లాది భక్తుల విశ్వాసం. అవును. అది యాక్చువల్గా ఆ విచారణ, ఆ దర్యాప్తు నువ్వే కోరి సుప్రీంకోర్టుకి వెళ్ళావు. నాకు ఈ వ్యవస్థ మీద నమ్మకం లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే దర్యాప్తు మరి నాకు నన్ను ఇబ్బంది పెట్టేటట్టుగా సాగుతుంది, నా మీద కక్ష సాధింపని వెళ్ళాడు. అప్పుడు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేసింది? సిబిఐని ఆదేశించింది. ఏంటి ఇవాళ మీరు అటు సిబిఐ చేస్తున్న దర్యాప్తు ఇది, దానిలో సిబిఐ అధికారులు ఉన్నారు, సిఐడి అధికారులు ఉన్నారు, ఒక టీం అన్నమాట, ఒక 5గురితో టీం ఒకటి సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తే అది మరి ఆ తిరుపతి మహాప్రసాదం ఆ కల్తీ పైన విచారణ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఈ కేసులో ఇరుక్కుపోయాను, దీనిలో నుంచి ఎలా బయటపడాలనా ఆయన పదే పదే కోర్టులకు వెళుతోంది. ఇప్పుడు ఎన్ని మాట కోర్టులను ఆశ్రయించారు సుబ్బారెడ్డి? మనం తీసుకున్నట్లయితే అతని పిఏ ఎవరు? చిన్నప్పన్న. ఆ అప్పన్నను విచారించే అర్హత ఆ అధికారికి లేదని ఒకసారి కోర్టుకు వెళ్ళాడు. లేదు, మళ్ళా బ్యాంకు లావాదేవీలు నా భార్యవి, నేను మరి ఇవ్వం అని చెప్పి మళ్ళా ఇంకోసారి కోర్టుకు వెళ్ళాడు. ఆ యాక్సిస్ బ్యాంక్ లావాదేవీ. ఇప్పుడు మళ్ళా కోర్టుకు వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, మళ్ళా ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడు. అసలు ఏంటి అంటే తనని అరెస్ట్ చేస్తారన్న భయమా? మొన్న ఆయన పిలిపించారు విచారణకు కూడా. ఎవరిని? ఇద్దరిని చేశారు. టిటిడి బోర్డు చైర్మన్లుగా చేసిన భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇద్దరిని విచారించారు. సుబ్బారెడ్డి విచారణ అసలు ఆయన ఏమన్నాడు? నాకు అనారోగ్యం, నేను రాలేను, మీరే మా ఇంటికి రండి అన్నాడు. వెళ్ళారు, విచారించారు. మామూలుగా కూల్గా ఏం సమాధానాలు చెప్పాడు, నాకు గుర్తు లేదు, తెలియదు, అది అధికారులకే సంబంధించిన అంశం, మాకు అసలు సంబంధమే లేదు. ఇద్దరు ఒకటే డైలాగ్, భూమన కరుణాకర్ రెడ్డి కూడా. ఏంటి సార్ అది? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఇదే అంటే దీన్ని అధికారుల మీదకి నెట్టేసి వీళ్ళు తప్పించుకుందామనా? ఇక్కడ తిరుపతి దేవస్థానం ఇవాళ పాలక మండలి చైర్మన్ గా ఇతను ఒక 3.5 ఏళ్ళు ఉన్నాడు, అతను 1 సంవత్సరం ఉన్నాడు. ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి. వాళ్ళు అడిగారు, ఏది ఇవాళ టీం సిట్ ఉంది కదా, సుప్రీంకోర్టు వీసినటువంటి సిబిఐ సిఐడి బృందం సిట్ ఏమని అడిగింది? బోలే బాబా డైరీ, విపుల్ జైన్, పామిల్ జైన్ వాళ్ళు మిమ్మల్ని కలిశారా లేదా? ఎందుకు కలిశారు? మీ ఇంటికి వచ్చారా రాలేదా? మీ పిఏ చిన్నప్పన్న, అతని బ్యాంకుల్లో మరి ఏ విధంగా 4,60,00,000 ఉన్నాయి? ఆ 4 కోట్లు ఏమయ్యాయి? ఎవరి ఖాతాల్లోకి వెళ్ళాయి? మీ యాక్సిస్ బ్యాంకు, మీ భార్య యాక్సిస్ బ్యాంకు మరి ట్రాన్సాక్షన్స్ ఇస్తారా? ఏదో కొద్దిగా ఇచ్చారు, వాళ్ళ భార్య ఇంకే అడిగితే ఇవ్వలేదు, ఇవ్వకుండా కోర్టుకి వెళ్ళిపోయారు. ఇక కోర్టు కూడా ఏం చేసింది? ఇవాళ అదే కోర్టు ఏమని ఇచ్చింది? సరే మీకు ఇచ్చినంత వరకు విచారణ చేయండి, మిగతా తర్వాత చూద్దాం అన్నట్టు. నువ్వు తప్పు చేయకపోతే నీ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? అతను అసలు నా పిఏనే కాదంటాడు. ఎవరు? ఆ చిన్నప్పన్న. అది విపిఆర్ మీదకు దోస్తారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ. జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు, ఏంటి చెక్కుల రూపంలో ఇచ్చారు విపిఆర్ అన్నాడు. ఆయన ఫైర్ అయ్యాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఏమని? చిన్నప్పన్న నాకు పరిచయం చేసిందే మీరు, వాడేదో లేదు, కూటికి జరగట్లేదు, కొంత ఎత్తో కొంత డబ్బులు ఇవ్వండి, నా దగ్గర లేవు అంటే నేనేదో మా సంస్థల నుంచి నెలకు 50,000 25,000 వచ్చేటట్టుగా ఏర్పాటు చేశాను. చెప్పింది ఎవరు? ఇప్పించింది ఎవరు? వీళ్ళే మళ్ళా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఇరికిచ్చారంటే ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం ఎంపీ అంటారు. చిన్నప్పటికి డబ్బులు ఇచ్చినప్పుడు, ఇవ్వటం ప్రారంభించినప్పుడు నెలకి 50,000 ఎక్కడున్నాడు ఆయన? వైసీపీలో కాదా?
ఉమ్. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తే కదా. అవును. అంటే ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది, ఆ కొనుగోళ్ల కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విచారించింది ఇది. ఏది, ఉమ్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మరి జైలుకి వెళ్ళి విచారించారు, మేడం అవును. ప్రశాంతిని కూడా విచారించారు. వాళ్ళు సభ్యులు కొనుగోళ్ల కమిటీ వాళ్ళు మాకేం సంబంధం లేదు, బోర్డు ఏది చెప్తే అది చేస్తామని చెప్తారు. బోర్డులో నిర్ణయాలు ఎలా జరుగుతాయి, చైర్మన్ గారు మొత్తం చదువుతుంటారు. ఆ రోజు ఒక వీడియో కూడా నువ్వు చూసావు కదా, సుబ్బారెడ్డి ఏంటి ఆ ఆర్జిత సేవలు, అభిషేకం 5,000 10,000 చేయండి, ఉమ్. ఆ? లేదు ఇంకే పూజలు, ఆ? కైంకర్యం, తోమాల సేవ, ఉమ్. అదే మరి 4,000 ఏంటి 12,000 చేయండి. విన్నావా లేదా ఆ వీడియో? విన్నాం. వైవి సుబ్బారెడ్డి ఆ రోజు చైర్మన్ గా ఏకఛత్రాధిపత్యం, వీళ్ళకి నచ్చినటువంటి ఆఫీసర్ను తెచ్చుకుని ఈఓగా పెట్టుకున్నారు. ఉమ్. ఎవరైనా ధర్మారెడ్డి, ఉమ్. ఆయన ఏమైనా ఐఏఎస్? కాదు. ఎక్కడో డిఫెన్స్ లో ఏదో రియల్ ఎస్టేట్ అక్కడ ఏదో మేనేజర్ గా ఉన్నాడని పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకుని 5 ఏళ్ళు ధర్మారెడ్డిని అడ్డం పెట్టుకుని మొత్తం ఒక 10,000 కోట్ల స్కామ్ చేశారు. ఉమ్. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇదంతా ఇది 250 కోట్లు ఏమో పట్టుకున్నారు. ఈ కల్తీ నెయ్యి నందిని డైరీని కాదని మీరు ఎక్కడో బోలే బాబా డైరీకి ఇవ్వటం ఏంటి ఆర్డర్ ఉత్తరాఖండ్? అదేంటది అసలు? ఆ డైరీకి ఆవులు ఉండవు, అది అసలు పాల ఉత్పత్తి లేదు. అంటే 1 లీటరు పాల ఉత్పత్తి లేని డైరీకి 250 కోట్ల నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చి పారేశారు. పీపుల్ జైన్ వచ్చి సుబ్బారెడ్డిని కలిశారు. ఎంత చేతులు మారాయి. చిన్నప్పన్న పాత్ర ఏంటి, ఇవాళ అతను జైల్లో ఉన్నట్టున్నాడు. ఎవరు? చిన్నప్పన్న అరెస్ట్ చేశారు. అంటే ఇంకా అది నత్త నడకన సాగకూడదు. ఎందుకంటే ఇవాళ కోట్లాది భక్తులు రగిలిపోతున్నారు. నిన్న కూడా మనం చూసాం, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెళ్ళారు. ఆయన ఏంటి చక్కగా అక్కడ అన్నప్రసాదం కూడా తీసుకున్నారు శుచిగా. ఇవాళ ఏంటది, అది ఆ లడ్డూ ప్రసాదం ఎలా ఉంది, ఎంత శుచిగా ఈ రోజు ఉంటుంది. బిఆర్ నాయుడు చైర్మన్ గా ఇవాళ పనితీరు ఎలా ఉంది. ఇంకోటి ఏకాదశి కదా ఇప్పుడు జరుగుతోంది, ఏంటి వైకుంఠ ఏకాదశి, ఎలా దర్శనాలు జరిగాయి. అదేమంటే భూమన కరుణాకర్ రెడ్డి ఏమంటాడు, నా 2,000 కళ్ళు అక్కడ ఉన్నాయంటాడు. అంటే మొత్తం వీళ్ళు చేసిన స్కాములు అన్నీ ఇన్ని కావన్నమాట. తిరుమల తిరుపతి చుట్టూతా ఈ దొంగలందరూ చేరి అక్కడ కొనుగోళ్లలో జీడిపప్పు, యాలకలు, శనగపిండి, దగ్గర దగ్గర నీకు సంవత్సరానికి 800 కోట్లే ఉంటుంది బడ్జెట్. ఈ కొనుగోళ్ల బడ్జెట్ అన్నమాట, ఈ సరుకుల కొనుగోళ్లు. 5 ఏళ్లలో 4,000 కోట్లు ఈ సరుకుల కొనుగోళ్లలో స్కామ్ అన్నమాట. నేను అంటోంది అదే. ఇంజనీరింగ్ విభాగంలో నీకు దగ్గర దగ్గర 1,600 కోట్ల స్కామ్. ఆ ఫైళ్లు తగలబెట్టారు. ఏది? ఇంజనీరింగ్ విభాగం. ఇందులో ఇప్పుడు ఇవాళ అదేమంటే భూమన కరుణాకర్ రెడ్డి అసలు మామూలు నటన కాదు, మహానటన. వీళ్ళు నేరగాళ్ళు, మహానటులు కూడా అనమాట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఇక వల్ల ఇక ఏడుస్తూ ఉంటాడు. అదే అసలు మేము అసలు లెక్క వ్యాపారం చేస్తామా, ఏ ఓటు పడితే ఆ ఓటు, అది మాల అంటాడు. నిన్న కూడా మాల వేసుకున్నాడు అంటే జైల్లో. అంటే ఇప్పుడు అటు ఆయన ఎవరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన ఏంటి శివమాల వేసుకుంటాడు. వీళ్ళందరూ గోశాలలు నడుపుతారు. ఇప్పుడు ఈయన సుబ్బారెడ్డి కూడా గోశాల. అబ్బో సూపర్ స్వామి అనేది అంటాడు మా బాబాయ్. గురుస్వామి అంటారు అన్న విషయం కూడా ఆయనకి తెలియదు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి. సూపర్ స్వామి. ఇప్పుడు వెళ్ళండి మీరు ఆయన ఇంటికి, అసలు ఈ బూది బొట్లన్నీ పెట్టుకుని కూర్చుని ఉంటాడు. అసలు ఇంటి నిండా ఆవులే ఉంటాయి, గో పూజ చేయకుండా బయటికి రాడు అంటాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.